కర్ణాటక రాజకీయాల్లో జెండా వివాదం హాట్ టాపిక్ గా మారింది. మాండ్య జిల్లా కెరాగోడ్ గ్రామంలో హనుమాన్ జెండాను పోలీసులు తొలగించడంతో బీజేపీ జేడీఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. సీఎం సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకి అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. కర్ణాటకలో మరోసారి కొత్త వివాదం చెలరేగింది. మాండ్య జిల్లా కెరాగోడ్ గ్రామంలో బీజేపీ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన కాషాయ జెండాను తొలగించడంపై ఆందోళనలు ఉధృతమయ్యాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న దిమ్మె మీద కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే ఎగురవేయాలని, మతపరమైన జెండాలు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు బలవంతంగా హనుమాన్ జెండాను తొలగించడంతో గ్రామస్తులు, బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కెరాగోడ్ గ్రామంలో హనుమాన్ జెండాను గ్రామస్తులు, బీజేపీ నేతలు ఎగురవేశారు. 108 అడుగుల ఎత్తులో ఈ జెండాను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ శాఖ జెండాను తొలగించాలని ఆదేశించింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. జెండాను తొలగించడానికి పోలీసులు, అధికారులు ప్రయత్నించడంతో మాండ్య జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కెరాగోడ్ చేరుకున్నారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిక రవికుమార్ ప్రోద్బలంతోనే జెండాను తొలగించారని బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపించారు. కెరాగోడ్ గ్రామంలో ఆందోళన చేపట్టిన మాజీ మంత్రి అశోక్ తో పాటు పలువురు బీజేపీ, జేడీఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు మాండ్య ఎడియూర్ హైవేను దిగ్బంధించారు. శనివారం కూడా గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గిన పోలీసులు ఆదివారం మళ్లీ వచ్చారు. భారీ బలగాల మధ్య కాషాయ జెండాను తొలగించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే జాతీయ జెండా ఎగరాల్సిన ప్రదేశంలో కాషాయ జెండాను ఎగురవేయడం తగదన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.